రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో అమెరికా సైలెంట్గా వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబులు వేసి అంతే సైలెంట్గా వెనక్కి వచ్చేసింది. అయితే అమెరికా బాంబర్లు ఇరాన్లోకి వెళ్ళి బాంబులు వేస్తున్నా వాటి ఇరాన్ కనిపెట్టలేకపోయింది. దీనికి కారణం అమెరికా వాడినవి B2 స్పిరిట్ బాంబర్లు. ఇవి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ బాంబర్స్. ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దాదాపు $2 బిలియన్, అంటే మన కరెన్సీలో 16,000 కోట్లు అన్నమాట. కానీ మీకు తెలుసా, అమెరికా ఈ బాంబర్లను ఇంత సక్సెస్ఫుల్గా తయారు చేయడంలో ఓ ఇండియన్ హెల్ప్ చేశాడని. ఇంకా మాట్లాడితే ఈ బాంబర్ డిజైన్లో ఆ పర్సన్ కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఎక్కువ. కానీ ఈ బాంబర్లను సక్సెస్ఫుల్గా తయారు చేసిన తర్వాత అమెరికా ఆ పర్సన్ను ఏం చేసిందో తెలుసా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. నోషిర్ గోవాడియా, మనలో ఎవరికి ఈ పేరు నిన్న మొన్నటి వరకు తెలియదు. కానీ ఇరాన్పై అమెరికా B2 బాంబర్లు సక్సెస్ఫుల్గా ప్రిసైజ్డ్ అటాక్ చేసిన తర్వాత ఆ బాంబర్లు అంత పవర్ఫుల్ ఎలా అయ్యాయా అని వాటి హిస్టరీ వెతుకుతుంటే సడన్గా నోషిర్ గోవాడియా పేరు బయటకు వచ్చింది. B2 స్పిరిట్ బాంబర్ల తయారీలో ఈ నోషిర్ గోవాడియా చాలా కీ రోల్ పోషించాడు. నార్థ్రోప్ కార్పొరేషన్ అనే కంపెనీ తరపున 1968 నుండి 1986 వరకు అమెరికన్ B2 బాంబర్ ప్రాజెక్టుపై వర్క్ చేశాడు నోషిర్. మొత్తం బాంబర్ ప్రొపల్షన్ సిస్టమ్ని నోషిర్ టీమే రెడీ చేసింది. ఇది అప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేని మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్. B2 బాంబర్ తయారైన తర్వాత 1997లో అమెరికా తన మిలిటరీలోకి అఫీషియల్గా వీటిని కమిషన్ చేసింది. కానీ ఆ తర్వాత అమెరికా ఫోకస్ నోషిర్పై పడింది. నోషిర్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ని చైనా, జర్మనీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు అమ్మాడంటూ దేశ ద్రోహం కేసు నమోదు చేసిన FBI సడన్గా 2005లో హవాయిలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసింది. B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ప్రొపల్షన్ సిస్టమ్ డిజైన్, అలాగే రాడర్ సిగ్నేచర్ టెక్నాలజీ వంటి కీలక సమాచారాన్ని నోషిర్ చైనాకు అమ్మి డబ్బులు తీసుకున్నాడంటూ దేశద్రోహం, అలాగే డిఫెన్స్ సీక్రెట్ని లీక్ చేయడం, మనీ లాండరింగ్ లాంటి రకరకాల సెక్షన్లతో ఏమాత్రం బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా అతనిని బంధించింది. ఆ తర్వాత నోషిర్ ఇంట్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయని, చైనీస్ మిలిటరీ అధికారులతో అతనికున్న సంబంధాలకు సంబంధించిన ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ దొరికాయంటూ వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. కోర్టు కూడా వీటన్నింటిని చూసి నోషిర్ను దోషిగా తేల్చి 2011లో 32 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం నోషిర్ అమెరికాలోని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇదంతా విన్న తర్వాత చాలా మందికి ఓ డౌట్ వచ్చింది. అదేంటంటే, నోషిర్ నిజంగా దేశద్రోహి అయి ఉంటే 6 ఏళ్లుగా అతనిపై కేసు నడుస్తున్నా పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని తెలిసిన అమెరికా వదిలి వెళ్ళిపోకుండా ఎందుకని అక్కడే ఉన్నాడు అనేది జనాలకు వచ్చే పెద్ద డౌట్. అంతేకాదు, నోషిర్ దేశద్రోహానికి పాల్పడడానికి FBI చెప్పిన కారణం కూడా నమ్మేలా లేదు. డబ్బులు లేక, అంటే తినడానికి ఉండడానికి కూడా చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో చైనా లాంటి దేశాలు ఇచ్చిన ఆఫర్ను యాక్సెప్ట్ చేసి నోషిర్ దేశద్రోహిగా మారాడు. అయితే అమెరికాలో ఓ టాప్ మోస్ట్ సైంటిస్ట్ అంత పేదవాడేలా అయ్యాడు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నోషిర్ దగ్గర B2 బాంబర్ డిజైన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం FBI దగ్గర క్లియర్ కట్ ఆన్సర్ లేదు. వాటిని నోషిర్ దొంగిలించాడని మాత్రమే FBI చెబుతుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత చాలామంది చెప్పేది ఏంటంటే, B2 బాంబర్ సక్సెస్ అయిన తర్వాత అలాంటి టెక్నాలజీ ఇంకే దేశం దగ్గర ఉండకూడదని అమెరికా అనుకుంది. అందుకే ఈ బాంబర్ ఫ్లైట్లను తయారు చేయడంలో కీ రోల్ పోషించిన నోషిర్ ఎక్కడా ఈ డేటాను ఎవరికైనా ఇస్తాడేమో అనే అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసి దేశద్రోహిగా ముద్ర వేసి జైల్లో వేసింది. అంటే సరిగ్గా తాజ్మహల్ కట్టిన తర్వాత ఇంతటి అందమైన మహల్ ఇంకెవరు కట్టించుకోకూడదని క్రూరంగా ఆలోచించిన షాజహాన్ ఆ మహల్ కట్టిన కూలీలందరి చేతులు నరికేయించాడు కదా. సేమ్ అలాంటి స్ట్రాటజీనే అమెరికా కూడా ఫాలో అయిందంటారు. అందుకే నోషిర్ జైల్లో వేయించిందని చెప్తారు. అంతేకాకుండా అమెరికన్ దేశద్రోహ చట్టం ప్రకారం ఎవరినైనా దేశద్రోహిగా నిర్ధారించాలంటే కోర్టులో కనీసం 2 సాక్షులు అతడు దేశద్రోహం చేసినట్టు సాక్ష్యం చెప్పాలి, లేదంటే దోషి తనంతట తానుగా నేరాన్ని అంగీకరించాలి. కానీ నోషిర్ విషయంలో ఈ 2 జరగలేదు. అయినా US ఫెడరల్ కోర్టు నోషిర్ను దేశద్రోహిగా తేల్చి శిక్ష విధించింది. అంతేకాదు, నోషిర్ నిజానికి B2 బాంబర్కి సంబంధించిన డేటాను
చైనా లాంటి దేశాలకు లీక్ చేయలేదని, కేవలం ఆ దేశాలకు కూడా బాంబర్ ఫ్లైట్లను తయారు చేసుకోవడానికి హెల్ప్ చేశాడని అనేవాళ్ళు ఉన్నారు. ఎఫ్బీఐకి దొరికిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్లలో కూడా చైనా, ఇజ్రాయెల్, జర్మనీలు బాంబర్లు తయారు చేసుకోవడానికి నోషిర్ హెల్ప్ చేస్తున్నట్టు ఆధారాలు దొరికాయి. కానీ B-2 బాంబర్ సీక్రెట్స్ లీక్ చేసినట్టు ఎక్కడా ప్రూఫ్ దొరకలేదని ఇప్పటికీ యుఎస్లోని ఓ వర్గం వాదిస్తుంది. కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? తన పని పూర్తయింది కాబట్టి ఇక అమెరికాకు నోషిర్తో అవసరం లేదు, అందుకే జైల్లో వేయించింది. ఇక్కడ చాలా మంది ఇంకో విషయంలో ఆందోళనగా ఉన్నారు. అదేంటంటే 2032లో నోషిర్ విడుదలైన తర్వాత కూడా అతడిని యుఎస్ స్వేచ్ఛగా బతకనివ్వదని, అవసరమైతే అంతం చేయడానికి కూడా వెనకాడదనేది వాళ్ళ మాట. మరి అమెరికా అంత దారుణానికి దిగజారుతుందా, లేదంటే అతడిని వదిలిపెట్టేస్తుందా అనేది చూడాలి. అయితే నోషిర్ మన ముంబైలో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడే డిఫెన్స్ సెక్టార్లో B-2 బాంబర్ లాంటి అద్భుతాన్ని తయారు చేశాడు. ఒకవేళ 2032లో నోషిర్ రిలీజ్ అయిన తర్వాత ఇండియా అతడిని స్వదేశానికి తీసుకురాగలితే మనకు మాత్రం అతడు చాలా ఉపయోగపడతాడు. మరి మన గవర్నమెంట్ దానికోసం ఏమైనా ట్రై చేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే మీరేమంటారు? నోషిర్ను అమెరికా కావాలనే ఇరికించిందంటారా, లేదంటే నోషిర్ నిజంగానే దేశద్రోహం చేశాడని భావిస్తున్నారా? అలాగే ఒకవేళ నోషిర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అతడిని మనం ఇండియాకు తీసుకువస్తే మనకు ఉపయోగపడతారని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.